హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖ ఆదేశించింది. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను సిఐడి న్యాయస్థానం పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 9 మందిని బుధవారం సిఐడి అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ఆస్తి గొడవ కాదని, తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కుమారి అనంతన్ సామాజిక సేవలను కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మాట వినట్లేదనే ఆవేదనలో ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హెచ్సియు విద్యార్థులపై కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడితే డిప్యూటీ సీఎం విద్యార్థులను విడుదల చేయాలని చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ మేరకు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసినట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా ఏపీ వైపుగా వస్తోంది. దీని ప్రభావం ఏపీ తెలంగాణపై కనిపించబోతోంది. దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చిక్కుకున్నాడని తెలిసి బాధపడ్డానని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో నటుడు మంచు మోహన్ బాబు, విష్ణు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 6.25% నుంచి 6% తగ్గింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.